ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, ఒక రంగు వస్త్రంలో ఉన్న నీ సాయిని మనస్ఫూర్తిగా తాకమ్మా. నీకు ఎప్పుడు ఏది కావాలో అన్నీ కూడా ఈ గురువారం రోజున నేను నీకు అందించబోతున్నాను. నీకు కావాల్సిన ఒక గొప్ప వార్తను నీ చేతిలో ఈరోజు పెట్టబోతున్నాను. నీ సాయిపై ఏమాత్రం నమ్మకమున్నా ఆఖరి వరకు ఇది విను, ఖచ్చితంగా నీకే తెలుస్తుంది అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనం ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మనం మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఇలా చూడమ్మా, చాలా రోజుల నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అందుకే నీకోసంగా ఎన్నో మార్గాలను ఎంచుకొని ఈ సందేశం పంపాను. ఎందుకంటే నీలో ఉన్న బాధని, సమస్యని పోగొట్టడానికి తెచ్చిన మార్గం ఇది. నువ్వు నీ జీవితంలో ఏదైతే కోల్పోయానని కన్నీళ్లు పెట్టుకున్నావో, తిరిగి అది ఏ రూపంలో నీకు అందించాలని నీకోసం ఎన్నో రోజులు కృషి చేసి ఎంతో దూరం నుండి నీ సాయి సంతోషాలను తీసుకొచ్చాను. నాపై నమ్మకం ఉంది కదా? అయితే నీకు ఏ బాబా ఏ రంగు వస్త్రం ధరించిన నీకు బాబాని తాకాలనిపించిందో, నీ మనసుకు దగ్గరగా అనిపిస్తుందో ఆ బాబాని ఒక్కసారి తాకి చూడు. నీ సాయి నీకోసంగా చెప్పే సమాధానం అర్థం చేసుకో. దాన్ని నీ జీవితంలో సరిచేసుకోవడానికి ప్రయత్నించు. ఈరోజు నీ సాయి ఒక మాట చెబుతున్నారంటే దానికి ఒక అర్థం ఉంది. కాబట్టి ముందు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో, శుభ్రపరుచుకో. తరువాత జీవితం మారుతుంది. అవును తల్లి, నువ్వు దేవుడికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది కదా. ఉద్యోగం కావాలి బాబా, డబ్బు కావాలి బాబా, ఆరోగ్యం కావాలి బాబా, సంతానం కావాలి బాబా, ఇలా ఏదో ఒక కోరికతో నువ్వు నా ముందుకు వచ్చి నన్ను ఎన్నో ప్రశ్నలు అడుగుతూ సమస్యలను పంచుకుంటూ ఉన్నావు కదా. అందుకే ఈ గురువారం రోజున నా భక్తులు నా ముందుకు వచ్చి మీ మనసులో ఉన్న ఆవేదనని పంచుకోవాలనే ఉన్నారు. అవును కదా, అందుకే సమాధానంగా వచ్చేశానమ్మా. ఒంటరిగా బాధపడుతూ ఈ బాధలకు కారణం ఏంటి బాబా, కారణం నేనేనా లేక ఇంకెవరైనానా అన్నది నాకు తెలియజేయ సాయి. ఏదైనా తప్పు చేస్తే క్షమించు బాబా, నేను నీ బిడ్డనని మన్నించు తండ్రి, నాకు ఈ కోరికలు తీర్చు అన్నట్లుగా నా ముందుకు వచ్చి నీ సమస్యలను చెప్పుకుంటూ అల్లాడిపోతున్నావు కదా. ఇలా చూడమ్మా, నీ సమస్య ఏదైనా సరే, ఎంత ఉన్నా సరే తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కర్మఫలం దూరం చేసుకున్న తర్వాతే నీకు సంతోషం మొదలవుతుంది. నీ సాయి ఎప్పుడూ కూడా నీ కోరికల కంటే కూడా నీలో మార్పుని ఎక్కువగా కోరుకుంటున్నాను. అది నువ్వు తెలుసుకో తల్లి. ఒక మనిషి ప్రతిరోజు మందిరానికి వెళ్తూ ఉంటారు, కానీ ఇంటికి వచ్చాక కోపం, అసూయ, ద్వేషంతో ఉంటారు. ఒకరోజు నీ సాయి నీకు చెప్పేది ఒకటి, ఎప్పటికైనా నీకు ఇలానే చెబుతాను. నువ్వు నా ఆలయానికి వచ్చి నన్ను చూస్తున్నావు, కానీ నీ హృదయంలో నన్ను అస్సలు ఉంచడం లేదే. పూలతో పూజించడం కంటే నీ మాటలతో ఎవ్వరికీ బాధ కలిగించకుండా ఉండటమే గొప్ప పూజని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. అప్పుడు నువ్వే ఆలోచించుకో తల్లి, భక్తి అంటే ఎంత అవసరం. నువ్వు భగవంతుడి మీద చూపించాల్సింది ఎనలేని భక్తి. ఆ భక్తి ఉంటే భగవంతుడు ఎప్పుడు నిన్ను అస్సలు వదిలిపెట్టి వెళ్ళడమ్మా. ఆలోచించమ్మా, నువ్వు చేసే పూజలు, వ్రతాలు, పారాయణాలు ఇతరుల ప్రవర్తనలో మార్పు తీసుకొస్తున్నాయా? నీలో మార్పు వస్తుందా? వీటన్నిటినీ గమనించాలి కదా. ఎవరో ఏదో చెప్పారని పూజ చేయడం, ఈ నోము నోచడం, ఇవన్నీ చేస్తూ పోతే, నీ జీవితంలో మార్పు రాకపోతే నన్ను నిందించడం, ఇవన్నీ తప్పు కదా. జీవితంలో రెండు ముఖ్యమైన పదాలున్నాయమ్మా. నీ సాయిని నేను చెబుతూ ఉన్నాను కదా, శ్రద్ధ, సబూరి తల్లి. శ్రద్ధ అంటే విశ్వాసం, సబూరి అంటే సహనం. నన్ను అడిగితే ఈ రెండూ లేనివాళ్ళు ఇక దేనికి కూడా పనికిరానే చెప్పవచ్చు. ఈ రెండిటిని ఎవరైతే అమలు పరుస్తారో, అంటిపెట్టుకుని ఉంటారో, వారి జీవితంలో ఏ కష్టము ఉండదు. ఈ రెండు ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా గెలవగలరు అన్న నమ్మకం ఉంటుంది. ఈ కాలంలో చాలామంది త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు, ప్రార్థన చేసిన వెంటనే ఫలితం రావాలనుకుంటారు. కానీ సాయి సమయం వేరుగా ఉంటుందమ్మా. ఆ భగవంతుడి సమయం ఎప్పుడూ వేరుగా ఉంటుంది. నీ సాయి నీకు ఇవ్వాల్సింది సరైన సమయంలోనే ఇస్తాను. కొన్నిసార్లు నువ్వు అడిగింది రాకపోవడం కూడా నీ మంచికే అని నువ్వు గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ సాయిని నేను నీ భవిష్యత్తుని చూస్తాను. ఈరోజు మాత్రమే నువ్వు చూస్తావు, కానీ నేను భవిష్యత్తుని కూడా చూస్తాను. ఈరోజు నేను అనుకున్నది నాకు జరగలేదు,
నేను అడిగిన కోరిక నా సాయి తీర్చలేదు అని నువ్వు నన్ను నిందిస్తున్నావు కదా. సరేలే అమ్మా, దానికి కూడా ఒక కారణం ఉంది అని తెలుసుకో. అందుకే అది ఈరోజు నీ సమస్య. లేదంటే నీ కోరిక కాని తీరలేదని నువ్వు అనుకోవాలి. అంతేకాని భగవంతుని నిందించడం మహాపాపం కదా తల్లి. ఎప్పుడైతే నువ్వు పాజిటివ్గా మంచిగా ఆలోచిస్తావో, ఎప్పుడైతే చెడులో కూడా మంచిని వెతుక్కుంటావో, అప్పుడు నీ జీవితం ఎంత హుందాగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. చూడమ్మా, నీ సాయిని నేను నీ పక్కనే ఉన్నాను, నీ సమస్యలు పంచుకుంటున్నాను. ఎవరూ లేరు అన్న భావన నీకు లేనట్టుగా ఉంటుంది. నీ బాధలు ఎన్ని ఉన్నా సరే నా నామస్మరణని మర్చిపోవద్దు. ప్రతి గురువారం కూడా నువ్వు నీ సాయిని ఏ విధంగా ఆరాధిస్తావో, ప్రతిరోజు నిద్రలేవగానే నా నామస్మరణ కనీసం 5 నిమిషాలు కూర్చుని దైవ చింతనలో లీనమై ఉండగలిగితే ఆ రోజు నీకు ఎంతో సంతోషంగా గడిచిపోతుంది. ఏదైనా ఆపద వచ్చినా, కష్టం వచ్చినా దాని నుండి బయటపడేయడానికి నీకు నీ సాయి ఎప్పుడూ ఉంటారు. కష్టం, నష్టం, ఆకలి, బాధ అన్నిటినీ ఓర్చుకొని ముందుకు సాగాలి. ప్రతి మనిషి జీవితంలో ఉన్న బాధలు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కోలా ఉంటాయి తల్లి. సంతోషం, బాధ ఈ రెండింటిని సమానంగా పంచుకోగలిగితే అదే కదా మనిషి అంటే. ఆకలితో ఉన్న వ్యక్తికి భోజనం పెట్టాలి. ఎవరికైనా సాయం చేసే గుణముండాలి. కోపాన్ని అణచుకోవాలి. తల్లిదండ్రులను గౌరవిస్తూ వెళ్ళాలి. ఇవి చేసినప్పుడే నీ సాయి పూర్తి ఆశీర్వాదం రెట్టింపుగా నీకు లభిస్తుంది అని మర్చిపోవద్దమ్మా. బిడ్డా, కష్టాల్లో ఉన్నప్పుడు కాలం కలిసి రాలేదు, ఈరోజు ఇంకా నాకు సమయం ఉంది, అందుకే ఈ పరీక్ష ముగియలేదు అన్నట్లుగా నువ్వు ఆ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉన్న కష్టాన్ని సంతోషంగా స్వీకరించి అనుభవించాలి. గతాన్ని గుర్తు చేసుకుని బాధపడద్దమ్మా. భవిష్యత్తు గురించి ఎక్కువగా భయపడకు. నీ సాయిపై సందేహం పెట్టుకోవద్దు, అనుమానాలొద్దు, చిన్న విషయాలకు కోపడద్దు. నీ సాయి ఎప్పుడూ ఒకటే చెబుతాను, నీ కర్తవ్యం నువ్వు చేయి, మిగతాది నేను చూసుకుంటాను. నువ్వు నీ సాయిపై పూర్తి నమ్మకం ఉంచితే భయం తగ్గుతుంది. ఒక్కసారి నీ సాయిని తలుచుకోమ్మా. బిడ్డ, ఒకటి చెప్పనా? ఒకసారి నా భక్తుడు నన్ను ఇలా అడిగారు, బాబా మిమ్మల్ని ఎలా చేరుకోవాలి అనగానే నేను నవ్వుతూ ఇలా అన్నాను, నువ్వు ఎవరికైనా సాయం చేసినప్పుడు నన్నే చేరుకుంటావు. నువ్వు ఎవరి కన్నీళ్లు తుడిచినా నిన్ను నేను సేవిస్తున్నాను. అందుకే భక్తి అన్నది భగవంతుడు ఏ రూపంలోనో చూడొచ్చు అన్నారు. దానం చేయాలి, ప్రేమ పంచాలి, క్షమించే గుణముండాలి, మంచి మాటలు మాట్లాడాలి. ఇదే నిజమైన సాయి మార్గం. ఈరోజు నీ మనసుకు నచ్చిన నీ సాయిని ఒక రంగు వస్త్రంలో ఉన్న బాబాని తాకమన్నాను కదా. ఏ రంగులో ఉన్నా సరే తల్లి, నీ సాయి చెప్పేది నీకు ఒక్కటే, అందమైన జీవితాన్ని నువ్వు అమలు పరుచుకోవాలి. అంటే ముందు ఉన్న కష్టాల గురించి ఆలోచించు. వాటిని ఏ విధంగా దూరం చేసుకోవాలో అర్థం చేసుకో. నీకున్న బాధల గురించి ఏ బెంగా పెట్టుకోకుండా నిశ్చింతగా ఉండు. నిరాశగా బ్రతికే వారికి ధైర్యాన్నివ్వు. ఎవరి కుటుంబంలో ఆనందం లేదో వారి కుటుంబంలో ఆనందం నింపడానికి ప్రయత్నించు. కష్టాలను తొలగించే ప్రయత్నం చేయమ్మా. నీ చేతుల మీదుగా ఏదైనా చేయాలనిపిస్తే మంచి పనులు మాత్రమే చేయి. చెడు పనులకు పోవద్దు. కష్టంలో ఉన్న వారిని ఆదుకునే ప్రయత్నం చేయి. ఏ కష్టం వచ్చినా సరే దానికి తగ్గ ఫలితం తప్పకుండా ఉంటుంది. అవును తల్లి, నీ సాయి నీకు ఎలాంటి ఏ రూపంలో వచ్చినా, ఏ రంగు వస్త్రంలో నీకు కనపడినా చెప్పేది ఒక్కటే, ఆకలి అన్న వారికి అన్నం పెట్టు, సాయం అన్న వారికి సాయం చేయి. ఎవరినైనా సరే నీ నోట్లతో కానీ, నీ మాటలతో కానీ, నీ చేతలతో కానీ అస్సలు బాధ పెట్టద్దు, హింస అస్సలు వద్దు తల్లి. నీ సాయిని అందరిలో చూసుకో. ఇక నీకు ఎందుకు కోపం, భయం, ఆవేశం చెప్పు? నీ సాయిపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకో, విశ్వాసం ఉంచు చాలు. జరగాల్సినవన్నీ కూడా నేను జరిపిస్తానమ్మా. నీ మనసులో నమ్మకం అనే మొక్కని నాటుకో. అలానే అది రోజు రోజు పెరిగి పెరిగి పెద్దదిగా మారి నీ జీవితంలో ఉన్న, నీ మనసులో ఉన్న అహంకారాన్ని, నేను అనే గర్వాన్ని, అహాన్ని పూర్తిగా తొలగించేసి నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి. దేనికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం అస్సలు లేదమ్మా. ముఖ్యంగా కష్టాలకు, అలానే నేను ఇబ్బంది పెట్టే వాళ్ళకి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. నా జీవితం మొత్తాన్ని కోల్పోయానేమో అని నువ్వు బాధపడింది ఇక చాలు తల్లి. కష్టాలకు భయపడేవారు అవకాశాలను కోల్పోతారు. కాబట్టి ధైర్యంగా ముందుకు అడుగు వేసేవారే జీవితంలో ఎదుగుతారు అని నేను నీకు పదే పదే చెబుతున్నాను. భయపడకు, నాపై విశ్వాసం ఉంచు చాలు. ప్రతి కష్టం నిన్ను బలంగా చేయడానికి వచ్చిన గురువే అని అర్థం చేసుకోమ్మా. నీ గురువు నీతో ఉన్నంత వరకు నిన్ను ఎప్పటికీ కాపాడుతూనే ఉంటాను. జీవితంలో ఏదైనా సాధించాలన్న పట్టుదలతో నువ్వు ఉన్నప్పుడు తప్పకుండా నీకు నీ సాయి చెయ్యందిస్తాను. నువ్వు ధైర్యంగా ఎదుర్కోవాలి తల్లి.
ఎవరినైనా సరే ఇష్టపడితే అతనిలోని దుర్మార్గం నీకు కనపడదు. అతను నీకు నచ్చకపోతే అతని మంచితనం కూడా నీ కళ్ళు చూడవు, అర్థం చేసుకోవు. ప్రతి మనిషి జీవితంలో ఇలానే ఉంటుందమ్మా. నోరు విప్పేటప్పుడు, పర్సు తెరిచేటప్పుడు జాగ్రత్త వహిస్తే పరువు, డబ్బు రెండూ దక్కుతాయి. కాబట్టి నువ్వు జాగ్రత్త. ఏ పని చేసినా ఆలోచించి అర్థం చేసుకుని ముందడుగు వేస్తే నీకు ఆనందమే వస్తుంది. నీకు ఆనందం వస్తే నీ పక్కన నిలబడే ప్రేమ కోసం కాదు, నీకు కష్టం వస్తే నీ ఎదురుగా నిలబడే ప్రేమ కోసం బ్రతకాలి. అలాంటి వాళ్ళు నీతో ఉన్నారంటే నీకన్నా అదృష్టవంతులు ఎవరుంటారు చెప్పు? ఎప్పుడు కూడా తొందరపడద్దమ్మా. ఆలస్యం అస్సలు చేయను. సరైన సమయంలో అద్భుతాలు చేస్తాను. అలాంటి అద్భుతాల కోసం నువ్వు ఎదురు చూడాలి కదా. నీ సాయి మార్గం నువ్వు తెలుసుకోగలగాలి. ఎదుటి వారిలో నువ్వు వెతుకునే సంతోషం కేవలం తాత్కాలికమే. నీలో నువ్వు వెతుకునే సంతోషమే శాశ్వతమవుతుంది. కాబట్టి నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో. ఇచ్చేది నీ సాయి అని గుర్తిస్తే స్వీకరించడంలో ఏదీ లోటు అనిపించదు. కాబట్టి ఇచ్చేదానికోసం నువ్వు ఎదురు చూడు. నీ సాయి అన్నీ చూస్తూ ఉన్నాను, అన్నిటినీ నీకు సమకూరుస్తాను. ఎవ్వరినీ ఏడిపించద్దు తల్లి. ఏ కన్నీటి ఉసిరైనా సరే వెంటాడి వెంటాడి నిన్ను వేటాడుతుంది. అది జన్మ జన్మల వరకు ఆ కర్మఫలమే తిరిగి మళ్ళీ నిన్ను వేధిస్తుంది. కాబట్టి ఎవ్వరిని నొప్పించద్దు, అస్సలు బాధ పెట్టద్దమ్మా. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. నువ్విప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ నువ్వు బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే రోజు ఖచ్చితంగా ఒకటుంది. సరేనా? నువ్వు వారి కోసం అనవసరంగా ఆలోచించి నష్టపోవాలి. ఎందుకు ఆలోచించడం చెప్పు? వారి జీవితం నాశనం కావాలన్నట్టుగా నువ్వు మాట్లాడద్దు తల్లి. నువ్వు నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. కాలం ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో అందరికీ ఇచ్చే తీరుతుంది. నువ్వు కాస్త మౌనంగా ప్రశాంతంగా ఉంటే అన్నీ అర్థమవుతాయి. నీ సాయి ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా. ఇక నిశ్చింతగా ఉండు అని ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని పంపించారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది, అలానే అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.